తెలంగాణ ప్రజల అస్తిత్వం నినాదంతో ఉనికిలోకి వచ్చి 2 దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కారు పార్టీ ఆ జిల్లాలో రిపేరుతో షెడ్డుకు వెళ్లిందట. కానీ దాన్ని బాగు చేసే మెకానిక్ దొరకక డ్రైవర్ ఒక్కడే సతమతమవుతున్నాడట. అన్నీ తానై క్యాడర్కు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇంతకీ ఎవరా డ్రైవర్, ఎక్కడా జిల్లా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారుకు రిపేర్. మెకానిక్ దొరక్క సతమతమవుతున్న డ్రైవర్. క్యాడర్కు భరోసానిచ్చేందుకు రవిచంద్ర యత్నం. ఉద్యమాల ఖిల్లా, పోరాటాల పురటిగడ్డ సింగరేణి సిరులగని ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అంటూ పోటీపడ్డాయి. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాష్ట్రం కోసం ఉద్యమించి నాడు జలదృశ్యంలో కారు పార్టీ స్థాపన జరిగింది. రాష్ట్ర సాధన కోసం యువత, మేధావులు, విద్యావంతులు పలువురు ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ కాంక్షతో తమకు తెలియకుండానే కారు పార్టీ గొడుగు కిందకు వెళ్లారు. ఉద్యమ నేత కేసీఆర్ కూడా నిరవధిక నిరాహార దీక్ష సైతం ఖమ్మం జిల్లాలోనే ముగింపు పలికారు. స్వరాష్ట్ర సాధన అధికారం చేజిక్కించుకున్న కారు పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో బహుముఖ నేతలు, రాజకీయ ప్రముఖులు చోటు లేకున్నా కారు ఎక్కారు. కానీ ఆ జిల్లాలో ఆ పార్టీని ఉద్యమానికి పరిమితం చేశారు ప్రజలు. వరుసగా 2014, 2018, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రతిసారి ఒకే ఒక్క స్థానంలో కారు పార్టీని సరిపెట్టారు అక్కడి ప్రజలు. అయితే ఇదే జిల్లాకు చెందిన నేతలతో పాటు వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర సైతం కారెక్కారు. పార్టీ ఉన్నతి నుండి కష్టకాలం వరకు ఉన్న రవిని కేసీఆర్ తన హయాంలో ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు 2 సార్లు పంపారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి రాజకీయ ఉద్దండులు వెళ్లిపోగా వద్దిరాజు రవిచంద్ర మాత్రం తనను ఎంపీని చేసిన కృతజ్ఞతతో అన్ని తానే జిల్లాలో క్యాడర్ కు అండగా నిలుస్తున్నారు. ఆ జిల్లాలో పార్టీకి డ్రైవర్ గా బాధ్యతలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి సరైన నాయకులు లేక జిల్లా మొత్తం వర్గాలు మారిన పరిస్థితుల్లో కారు పార్టీ వైపు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారట. మరోవైపు కారుకు రిపేర్ అయితే కనీసం సరిచేసే మెకానిక్ కూడా దొరకని పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. అధికారం ఉన్న సమయంలో అందలం ఎక్కిన నేతలు పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీలో పాలన ఎత్తి చూపేందుకు సైతం ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జిల్లా కారుకు డ్రైవర్ ఒక్కరే మిగిలారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభ కోసం జన సమీకరణకు డ్రైవర్ ఒక్కడే ముందుండి ఆర్థిక వ్యవహారాలన్నీ తన భుజాలపై మోసుకొని రంగంలోకి దిగారట. 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉండడం కూడా ఆయనకు పెనుభారంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ నేత వెంట నడిచేందుకు సైతం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రధానమైన సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే నియోజకవర్గాల్లో మాత్రం గ్యారేజీకి వెళ్లిన కారుకు మెకానిక్ లేక క్యాడర్ చెల్లా చెదరవుతుందట. 10 నియోజకవర్గాల్లో కూడా ఇది పరిస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందుండి సన్నద్ధం చేయాల్సిన నాయకుడు కరువయ్యాడని, తమకు దిక్కు మొక్కు లేకుండా పోయిందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎటు చూసినా కారుకు డ్రైవర్ ఒక్కరే కనిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో నియోజకవర్గంపై పూర్తి పట్టుతో పాటు ఆ స్థాయి ఉన్న లీడర్స్ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సందడిగా ఉండే బీఆర్ఎస్ ఆఫీసులు ఇటీవల ఎప్పుడు చూసినా తాళాలతోనే వెక్కిరిస్తోందట. మొత్తం మీద దిక్కు మొక్కు లేకుండా పోయిన ఖమ్మం కారుకు ప్యాసింజర్స్ తో పాటు మెకానిక్స్ కావాలంటోంది అక్కడి క్యాడర్. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి నియోజకవర్గంలో మంచి నాయకుడిని నియమిస్తారా, జిల్లాలో భవిష్యత్తులోనైనా కారుకు ట్రబుల్స్ లేకుండా ముందుకు సాగేలా చేస్తారా లేదా వేచి చూద్దాం.